ఒరే పెద్దోడా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా. ఇంకోసారి నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నా చేతికి నిప్పు పెట్టిన తర్వాత వెళ్ళు. ఎందుకంటే తండ్రికి పెద్ద కొడుకే తల కొరివి పెట్టాలి. ఈ ఊరంతా వచ్చినా రాకపోయినా నలుగురు కొడుకులు నా పాడి మోయడానికి ఉన్నారులే అని ధీమాగా ఉన్నాన్రా. నువ్వు లేకపోతే ఒక్కరు తగ్గుతారు కదా. అనయ్య, మొట్టమొదటిసారి ఆయన కన్న తండ్రిగా మాట్లాడి వెళ్ళాడు. ఆయన భుజం మీద పల్లకి కనిపించింది. ఆ పల్లకిలో మీరు కనిపించారు. అందరూ నన్ను క్షమించండి. అది సరే, గట్టిగా కొట్టాడా? మంచి పని చేశాడు. ఇంకోసారి వెళ్ళాలంటే భయపడాలి. ఏంటే బీడి బోడి, నువ్వెంత, నీ లెక్కెంత? కట్టలు కట్టలు ఎలిగిస్తాననుకున్నావా? కాల్చి పారేస్తా ఏమనుకున్నావా? ఇప్పుడు రమ్మని ఏ సిద్ధాంతం వస్తాడో, ఇప్పుడు చెప్పమని ఏం చెప్తాడో. దేవుడికి జాతకం చూసేవాడు ఇంకెవడు పుట్లా. ఇప్పుడు నాకన్నా రిచ్ ఫెలో ఎవడున్నాడే? సిల్లీ ఫెలో. పెద్ది, తీసుకోండి. ఏంటి? మీరు కూర్చుంటారని. 4 సోఫాల్లో పట్టేంత లావుగా ఉన్నానా? కూర్చోండి. కూర్చోండ్రా. కన్నా మొహంలో ఇప్పుడు కాస్త కళ కనబడుతోంది. అసలు ఇంత ప్రోగ్రెసివ్ థాట్స్ మీ అన్నదమ్ములకే వస్తాయా, అందరికీ వస్తాయా? అంటే ఏంటండి ప్రోగ్రెసివ్ థాట్స్ అంటే? ప్రగతిశీల ఆలోచనలు, అభ్యుదయ భావాలు. నేనింట్లోంచి వెళ్ళిపోతే ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, సామాజిక మార్పు వస్తుంది అన్న ఆధునిక దృక్పథంతో పెద్ది వెళ్ళిపోయారు. ఏం జరిగింది? జాతకం ఒక కాగితం. శని ఆ ఇంట్లో ఉంటే మంచిది, గురువు ఈ ఇంట్లో ఉంటే మంచిది అంటారు. కాని పెద్ది ఈ ఇంట్లో ఉంటేనే ఈ ఇంటికి మంచిది, ఇంటిల్లిపాదికి మంచిది. నిన్నొచ్చిన పిల్ల తండ్రి టైం చూసుకుని కారు దిగాడు. వారం, వజ్రం, తిథి, నక్షత్రం ఇంకా ఏవేవో దాటుకుని చూసుకుని వచ్చాడు. ఏమైంది? కూతురు పెళ్లి కుదిరిందా? పెద్ది జాతకం బాలేదంటే వాళ్ళ అమ్మాయి జాతకం కూడా బాలేనట్టే. బావుండి అగోరించి ఏడ్చి చస్తే వాళ్ళెందుకు బయటకు తగలడతారు? ఇదే ఆయన భాషలో చెప్పాను. నాకు బాగా డబ్బులొస్తే పెద్దికి గుడి కడతాను అన్నాను. కాని మొదటిసారి
పెద్ది మీద నా కోపం వచ్చింది. ఇల్లు వదిలి వెళ్ళిపోతే మీ జాతకం మారిపోతుందా? ఈ ఇంటికి గనక శాపం ఉంటే గింటే తీరిపోతుందా పెద్ది? రైలు ఇంజినే లేకుండా బోగీలు ముందుకెలా వెళ్తాయి పెద్ది? పటాలున్నా చక్రాలున్నా దారి చూపించే ఇంజిన్ కూడా ఉండాలి. మీరిల్లు వదిలి వెళ్ళిపోతే ఎవరికి వాళ్ళైపోతారని కాస్త కూడా ఆలోచన రాలేదా? పెట్టు, బాగా గడ్డి పెట్టు సన్నాస్కి. నేను మీకు చెప్పగలిగేదాన్ని కాదు పెద్ది, కానీ మీరు ఈ ఇంటికి కావాలి. పూలదండల్లో కనపడని దారం పూలన్నిటినీ ఎలా అల్లుకునుంటుందో, మీ ప్రేమ, మీ పెద్దరికం, మీ బాధ్యత ఆ దారంలా వీళ్ళందరితోనూ అల్లుకుపోయింది. ఆ దారమే ఆధారంగా లేకపోతే ఈ అన్నదమ్ముల్ని, ఆ బయట కూర్చున్న పెద్ద మనిషిని ఏ బంధమూ కట్టిపడేలేదు. అన్నయ్య, చిన్నతనమే మాగే అందం అన్నా అంటే రావే. చాలు చాలు, మన కాలంలోంచి నిన్నటిని తీసేద్దాం. మీరు ఏ పరిస్థితినైనా మేనేజ్ చేస్తారు కదా. ఈ పరిస్థితుల్లోంచి, ఈ మూడ్లోంచి మనందరం బయటపడాలి. వానొచ్చే ముందు మబ్బులు కమ్మేసినట్టు అందరి మనసులు ఏదో దిగులతో కమ్మేసినట్టు ఉన్నాయి. తేలిక చేయొచ్చు కదా. 2 నిమిషాలు, చిటికలో వస్తాను. నేనెవరో అర్థమైంది అనుకుంటాను. సచ్చా ఆద్మీ ఇదర్ బయటే, ఓ మనీషా ఐసా. ఓ యమ్మ, ఐసా బయటే. చపాతీ చేసింగ్స్, రుద్దింగ్స్. ఐసా ఐసా తిరగేసింగ్స్. ఓ జీ, చపాతీ కావో జీ. రేయ్, నీకు దెబ్బలు పడతాయి. మీకు విషయం తెలుసా? ఏంటి? జీవితంలో మొదటిసారి నేను మా అన్నయ్యని ఇంటికి రాకపోతే నీకు దెబ్బలు పడతాయి అన్నాను. అంత మాట అన్నారా? అవునమ్మా అన్నాడు. మనీషాకి తెలుగు రాదు కాబట్టి పరువు దక్కింది. అసలు నేనక్కడున్నట్టు మీకెవరు చెప్పారు? బన్సీ చెప్పాడా? నేను చెప్పొద్దన్నానే. వదిన చెప్పింది. అక్కడ ఉంటాడని వదిన చెప్పడం వల్లే అన్నే ట్రై చేశాడు. అసలు నువ్వు అక్కడికి వెళ్తావన్న ఐడియా మాకు లేనే లేదు. ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఇల్లు పనిచేసే చోటు తప్ప నాకేం తెలీదు. అందుకే వెళ్ళి గుళ్ళో కూర్చున్నాను. బాధగా ఉంది, భయంగా ఉంది. చక్రి ఆకలిస్తే ఆకలేడు. కన్నాకి కావలసింది ఎవరు చేసి పెడతారు? కేశవేమో నోరు తెరిచి అడగలేడు. నాన్న తాగి పడుకుంటే ఎవరు లేపి అన్నం పెడతారు? మహాలక్ష్మికి వంట రాదు. ఏం తింటుంది, ఎలా ఉంటుంది? ఎవరికి వాళ్లే అయిపోతారని నిజంగా భయమేసింది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎవరు ఆపుతారు? మా అందరి మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎలా వెళ్ళాలనిపించిందన్నయ్య? మీకు మంచి జరగాలంటే నేనుండకూడదనుకున్నాన్రా. నీతో పంచుకోలేని సంతోషం, నువ్వు లేని మంచి మాకెందుకన్నయ్య? అసలు ఆ మంచి మంచే కాదు, చెడే. నాకేమో నిద్ర రాలేదన్నయ్య. నీ మీద చేయి వేసుకొని పడుకోవడం అలవాటు కదా,
నాకు కూడా నిద్ర రాలేదు. ఆ మనిషి అని చెయ్యేసి జోకొట్టమనాల్సింది. రేయ్ నిన్ను అనే 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 ఓ, ఓ, ఓకే, 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 ఓకే. అనే. రంగుల్లో లోకమే ఆడేనుగా. మొటికాయలు మాత్రం వేయకు, తలకాయ వాచిపోతు. ఆ మనిషి అని చెయ్యేసి జోకొట్టమనాల్సింది. రేయ్ నిన్ను అనే 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 ఓ, ఓకే, 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 ఓకే. అనే. అరే కన్నా. ఇదిగో మనిషి. రేయ్. రంగుల్లో లోకమే ఆడేనుగా. పిలిచాళ్లే. మొటికాయలు మాత్రం వేయకు, తలకాయ వాచిపోతుంది. నీ జోలికి ఎవడొచ్చాడు? నాన్న నాకొద్దు. ఎందుకొద్దు? నా కోపంగా ఉంది. ఆకలిగా లేదా? ఉంది, కానీ ఆకలి కన్నా కోపమే ఎక్కువగా ఉంది. పర్లేదు, పర్మిషన్ ఇస్తాను. తింటూ కోపడచ్చు. ఏంటి నాన్న? నేను నిన్ను కొట్టాను, అయినా తినమని ఎలా అంటున్నావురా? వీళ్ళేమైనా తక్కువ? మహాలక్ష్మి అయితే కడిగి పారేసింది. అయినా నాన్న కొడుకులు తప్పు చేస్తేనే కదా కొట్టేది. నువ్వు తప్పు చేశానని ఒప్పుకుంటున్నావా? హ్మ్. మాటల్లో చెప్పు. అచ్చులు హల్లులు ఇవేమీ వద్దు కదా పుత్ర. అవును, నేను నాకేదైనా సమస్య వస్తుందని సిద్ధాంతి చెప్తే వెళ్ళిపోయేవాణ్ణి కాదు. నా తమ్ముళ్లకు పెళ్లిళ్లు కావు అనేసరికి వాళ్ళకి మంచి జరగాలని వెళ్ళిపోయాను. ఏం మారుతుందిరా నువ్వు వెళ్ళిపోతే? వాడేమన్నా ఆటోమొబైల్ షాప్ పెట్టుకుంటాడా? వీడేమైనా ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తాడా? ఆ చింతగాడు మా అమ్మలాగా డిగ్రీ గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాడా? నేను తాగుడు మానేసి జపమాల పట్టుకుని కృష్ణారామ అంటూ ఇంటి బయట కూర్చుంటానా? ఏదీ మారదరా. ఒకవేళ వీళ్ళంతా ఏది సాధించినా నువ్వు లేకపోతే ఏం లాభరా? నారాయణ జీవితాన్ని కాచి పెగ్గులో పోసుకున్న వయోవృద్ధుడు కాబట్టి అనుభవం మీద చెప్తున్నాడు. పైగా ఆయన జీవితంలో మందోపాఖ్యానం తప్ప మనుషుల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి. మీరేమీ మీ నాన్నగారిని వెటకారం చేయక్కర్లేదు. అవన్నీ గోల్డెన్ వర్డ్స్. సామాన్యుడి సంపాదన ఎదిగినా తరిగినా లెక్కలోకి రాదురా. ఎంత సంపాదించినా కూటికే, ఎన్నేళ్లు బతికినా కాటికే. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీలో ఇంత గొప్ప ఫిలాసఫర్ దాగున్నాడని మొదటిసారి అర్థమైంది. ఏళ్ల తడబడి గడించిన అనుభవం ఉన్న మనిషి ఏ తత్వశాస్త్రం చదివినా తత్వవేత్త కన్నా తీసిపోడు. మీ నాన్న లోతైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇక నుంచి తక్కువ చేసి మాట్లాడితే ఎక్కువ రియాక్ట్ అయ్యేది నేనే. ఇప్పుడు తింటావా సుపుత్ర? కాదు కాదు, తత్వపుత్ర. ఏంటది? అమ్మో, నాలుక తిరగట్లేదు. నాన్న అన్నయ్య, ఇక నుంచి ఎవరు ఏమన్నా ఏమనుకున్నా నువ్వు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టుకోవద్దు. ఆ సిద్ధాంతి చెప్పింది నిజమని నువ్వు నమ్మావు కదా, అది అబద్ధమని నేను నిరూపిస్తాను. సరే, ఏం అక్కర్లేదు, తినండి. ఎరా, నువ్వేం మాట్లాడలేదు? అన్నయ్య మంచుకొండ అంటావు కదా వదినా, అదే కల్లారా చూస్తున్నాను. మంచుకొండ అనకరా నాయనా, మంచుకొండ చూస్తుండగానే కరిగిపోతుంది. మంచి కొండ అనండి. బంగారు కొండ అందామా?
వదినా పెద్దనే ఎక్కడా? రేయ్ ఇక్కడే ఉన్నాన్రా, ఎక్కడికి పోలేదు. ఏరా కన్నా, కనీసం కిచెన్లో కూడా తొంగి చూడలేవా? ఆ, హాల్లో కనిపించకపోతే భయమేసింది. రే ఇంకా టాపిక్ వదిలేవా? మా అందరికి ఇదొక షాకింగ్ న్యూస్ కదా వదినా. రేయ్ ఇంకెక్కడికి వెళ్ళన్రా. మాకు నమ్మకం కలగడానికి కొంచెం టైం పడుతుంది. వీడు రాత్రంతా అస్సలు నిద్రపోలేదు, నన్నే చూస్తున్నాడు. నీకెలా తెలుసు? నేను కళ్ళు మూసుకున్నాను కానీ అన్నీ గమనిస్తూనే ఉన్నాన్రా. నువ్వు కళ్ళు మూసుకొని గమనిస్తూ నిద్రపోలేదు, నేను కళ్ళు తెరుచుకొని గమనిస్తూ నిద్రపోలేదు. అంతేకాదు, గంటకోసారి చక్రి అన్నయ్య, కేశవన్నయ్య కూడా లేచి చూస్తున్నారు. నేను కూడా 2 సార్లు తలుపు తీసి చూసి పడుకున్నాను. నేనొచ్చేశాను కదా. హలో సార్, నువ్వు రాలేదు, తీసుకొచ్చాడు. చక్రి అన్నయ్య తీసుకొచ్చాడు. అందరికీ ఈ షాక్ నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుంది పెద్ది. నేను బయటికెళ్ళి తిరిగొచ్చాక నువ్వెందుకు నా కాల్ని నీ కాల్కేసి కట్టుకున్నావు? ఇది అంతే. అరే రే కేశవ, ఆ. నేనే కొన్నానని మహాలక్ష్మి అనుకోవాలరా. రేయ్ వీటిలో ఒక్క కరివేపాకు కట్టైనా కొన్నావారా? నీ- అనయ్య కూరగాయలు తీసుకొచ్చాం, ఇదిగో కావాలంటే చూడు. ఎవర్రా తెమ్మన్నది మిమ్మల్ని? లేదంటే సంచి చంకలో పెట్టుకుని మదర్స్ సిస్టర్స్ ముచ్చట్లు పెట్టుకుంటూ కొనుక్కొస్తావా? అక్క బెండకాయ పచ్చడి ఎలా చేయాలి, అత్త టమాటా ఉడుగులు ఎలా పెట్టాలి అని మాట్లాడుకుంటూ నువ్వు కూరగాయలు తేవడం మాకు నచ్చలేదు, అందుకే మేమే తీసుకొచ్చాం. మీ మొహం, పుచ్చులేవో సచ్చులేవో, ఫ్రెష్ కూరగాయలేవో వాడిపోయినవేవో ఎలా తెలుస్తుందిరా? సూపర్ మార్కెట్ వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎన్నడూ లేనిది మీరెళ్ళి కూరగాయలు తేవడానికి అసలు కారణం ఏంటో చెప్పండి. ఏం లేదండి, సంచి చంకలో పెట్టుకుని అట్నుంచి అట్టే వెళ్ళిపోతాడేమోనని భయం. కూరగాయల బండి దగ్గర కలిసే వాళ్ళంతా అన్నయ్య ఫ్యాన్సే. ఇంటికి పెద్ద కొడుకంటే ఇలా ఉండాలి అంటూ ఉంటారు. వాళ్ళకి అన్నయ్య అంటే ఇష్టం. రేయ్ నన్ను ఇంట్లోనే కుర్చీకేసి కట్టేయండ్రా. బాలకృష్ణుణ్ణి కట్టేసినట్టు రోటికేసి కట్టేయండి. నువ్వు వెళ్ళిపోయాక విచిత్రంగా నీకోసం ఒక మనిషి బాగా టెన్షన్ పడ్డారు. నాన్నే కదా? కాదు, ఇంకెవరు? మన ఇంటి ముందు నిలబడి సర్వనాశనం అయిపోవాలని దుమ్మెత్తిపోసిందే ఆ అత్త. అత్తయ్య? మెడలు తిరగని పెదనాన్న మెడలు కూడా ఇటు తిరిగి అత్తతో కలిసొచ్చాడు. ఆశ్చర్యంగా ఉందే. వాళ్ళు మీ గురించి చాలా బాధపడ్డారు. మీరంటే వాళ్ళకి ఇప్పుడే కాదు, ఎప్పుడో ఒక మర్యాద ఉంది, అది వదులుకోలేరు. మర్యాద ఉంటే మరి గాయత్రినిచ్చి పెళ్ళెందుకు చేయలేదు? అది వేరు. అన్నయ్య గాయత్రి మీద ప్రేమను చంపుకొని వాళ్ళ పరువు నిలబెట్టాడు కదా, ఆ కృతజ్ఞత వల్లే వచ్చారు. పోనీలేరా, మన కోసం ఒకరు బాధపడ్డారంటే మనవాళ్లనే కదా. ఇలాంటి సమయంలో అండగా నిలబడే బంధువులు కావాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కాని ఆ సిద్ధాంతి చెప్పిన మాటలే ఇంకా నన్ను వెంటాడుతున్నాయి. సరే, ఆ మాటలు అబద్ధమని నేను నిరూపిస్తాను. చాలా. ఈ విషయంలో నీ తెలివితేటలు వాడకూడదు. ఎలాంటి గోల్మాల్ చేయనన్నయ్య. ఒకసారి ఇటు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని చెప్పండి. నాకంత టైం లేదు. ఫేస్ బయటికే టర్నింగ్ ఇచ్చుకొని వెళ్తాను. రారా కేసుగా. రేయ్ నా పేరుని కూని చేయకరా. పదరా. చక్రీ కేశవ ఇంకా రాలేదమ్మా? లేదు పెద్ది, ఏమైనా పనుందా? నా జాతకమే మారుస్తానని వెళ్లారు కదా, ఎలా మారుస్తారో చూడాలనుకుంటున్నాను. అంత స్ట్రాంగ్ గా చెప్పారంటే మారుస్తారేమో, చూద్దాం. జాతకం మారుస్తానంటే చక్రనే నీ జాతకం పడేసి వేరే వాళ్ళది బాగుందని తీసుకొస్తున్నాడా ఏంటి? నువ్వు సూపర్ రా.
మీ అన్నయ్యని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. చాలా ఆపు. ఆ. ఇది పెళ్లికి జీవితానికి సంబంధించిన విషయం. చక్రి అలా ఎప్పటికీ చేయడు. అందరూ చక్రిని ఏదో ఒకటి అనేవాళ్లే. నీకు కేశవకి ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఇంకోసారి వినాలి, ఇద్దరికీ ఉంటుంది. పోనీలేమ్మా, వదిలేసే. ఏంటి వదిలేసేది? వీడి వయసంతా వీడంతా. మీరు కనపడకుండా వెళ్ళిపోతే ఎంత తల్లడిల్లిపోయాడో తెలుసా? ఆ మాట చెప్పడు. సారీ వదినా. నీ బోడి సారీ నీ దగ్గర పెట్టుకో. ఉమ్. రండి. రండి రండి పంతులు గారు. నలుగురు పండితులు ఎందుకురా? అన్నయ్య మనసులో ఉన్న అనుమానం తీసేయడానికి. నలుగురు కలిసి హోమం చేస్తారా? వెయిట్ అండ్ సీ. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కుర్చీలు తీసుకొస్తాను. రేయ్, వాళ్ళే లోపలికి తీసుకెళ్ళొచ్చు కదా. వెయిట్ అండ్ సీ. ఉమ్. ఏంట్రా? వదిన నిన్ను నన్ను మడత పెట్టి తిట్టింది. ఎందుకురా? మడత పెట్టకుండా ఎందుకు తిట్టలేదని అడగాలా? నీ మొహం మనిద్దరిని కలిపి ఎందుకు తిట్టింది? నువ్వు ఈ మధ్య చక్కెర అనేని విలువ లేకుండా చూస్తున్నావంట. గంజిలో ఈగను చెప్పులో రాయిని తీసిపారేసినట్టు తీసిపారేస్తున్నావంట. గంజిలో ఈగను తీసి పారేసినట్టు పారేయడం ఏంట్రా? అవును. అప్పుడు గంజినే పారిపోయొచ్చు కదా, ఈగనెందుకు తీసిపారేయడం అనే క్వశ్చన్ లాంటివి వేయకు. అరే బాగా తిట్టిందా? ఆ, ఇప్పుడు లోపలికి రావాలా వద్దా? నీ ఇష్టం, నీ ధైర్యం. మూడెలా ఉంది? బాగలేదనే పెద్దనే నన్ను బయటికి వెళ్ళమని సైకిల్ అనే క్వశ్చన్ లాంటివి వేయకు. అరే బాగా తిట్టిందా? ఆ, ఇప్పుడు లోపలికి రావాలా వద్దా? నీ ఇష్టం, నీ ధైర్యం. మూడెలా ఉంది? బాగలేదనే పెద్దనే నన్ను బయటికి వెళ్ళమని సైగ చేశాడు. అది సంగతి. నీ జాతకం నలుగురికి చూపిస్తాను. నలుగురు ఏం చెప్తారో చూద్దాం. నలుగురు మొన్నటి సిద్ధాంతి చెప్పినట్టే చెప్పారే అనుకో, అప్పుడు పరిహారం ఆలోచిద్దాం. నీ నమ్మకమే నిజమని ఒప్పుకుంటాం. ఒకవేళ నలుగురు వేర్వేరుగా చెప్పారే అనుకో, వేర్వేరుగా చెప్తే? అన్నయ్య జాతకం గురించి చెడుగా చెప్పకుండా ఏం చెప్పినా నాకు, మీకు, అన్నయ్యకి ఓకే కదా? ఓకే. ఒక్క నిమిషం. ఉమ్. కూర్చోండి. అయ్యో. ఎదిగండి, కూర్చోండి. ఒక్కొక్కరిని పిలుస్తాను. మీరిక్కడే ఉన్నారేంటి? అంటే పెద్దవాళ్ళు మీరున్నారు కదా, మేమెందుకు అని. ఏడ్చో, మన ఫ్యామిలీ అంతా ఉండాల్సిందే. రండి రండి రండ్రా. రేయ్, అందరూ వచ్చేసారు కదా. రేకన్నా, ఒక సిద్ధాంతిని తీసుకురారా. అయ్యో, నువ్వు చెప్తే కాదంటనా అన్నయ్య? నువ్వేం చెప్పినా పొల్లు పోకుండా వింటాను. అరే, వీడేమన్నాడో నీకన్నా అర్థమైందా? నాకైనా నీకైనా నువ్వంటే చాలా ఇష్టం కదరా, అదే చెప్పాడు. బయటకొచ్చి వీణ మీటాడా? ఆహా, సరే. ఆ నలుగురు వెళ్ళాక ఉంటుంది. సిద్ధాంతి గారు మీరండి. అలాగే, మీరు వెళ్ళండి. మహర్జాతకుడు. ఎవ్వర్నీ నొప్పించడు. ఇతని చేతుల మీదుగా చాలా ఇళ్లు కడతాడు, కానీ ఈయన పుట్టి పెరిగిన ఇంట్లోనే ఉంటాడు. అదైతే నిజమే. ఇంతకీ పెళ్లి యోగం ఉందా? పెళ్లి ఈ బాటికి అయిపోయి ఉండాలి, కానీ ఏదో దోషం వెంటాడుతోంది.
ఇది ఇతను చేసుకున్న దోషం కాదు. ఏంటది? మీ నాన్న మీకోసం మొక్కిన మొక్కు ఒకటి తీర్చలేదు. రూపం స్త్రీ రూపం, కర్తవ్యం గ్రామ రక్షణ. మీ తండ్రి తరంతోనే ఆగిపోవడం వల్ల ఆ దేవత ఆగ్రహానికి మీ కుటుంబం గురైందంతే. ఆ పూజ ఒక్కటి పూర్తి చేస్తే దోషం పోతుందంటారా సిద్ధాంతి గారు? తప్పకుండా పోతుంది. పెళ్లికింక ఏ ఆటంకాలు ఉండవు. సరే, మీరు కాసేపు బయట కూర్చుంటారా? అలాగే. ఆ రెండో సిద్ధాంతి గారిని నేను తీసుకొస్తాను చక్రి. నేనున్నాను కదా, తీసుకొస్తాను. ఏమైంది వీళ్ళకి? ఆ సంగతి తర్వాత. చూసారా పెద్ది, మీ జాతకానికి మీ తమ్ముళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. మిగతా వాళ్ళు ఏం చెప్తారో చూడాలి కదా. పంతులు గారు, మీరు రండి. అలాగే. తరతరాలుగా మీ వంశం పూజించే దేవతని ఈ తరానికి వచ్చేసరికి పట్టించుకోవడం మానేశారు. అందుకే ప్రథమ సంతానానికి సంబంధాలు వచ్చి వెనక్కిపోతున్నాయి తప్ప పెద్దవాడి జాతకం ప్రకారంగా చిన్నవాళ్లకు ఎలాంటి ఎఫెక్టివ్ లేదు. పైగా తర్వాత వాళ్ళకి ప్రేమ వివాహం రాసుంది. ఆ దేవత ఎవరు? ఎక్కడుంటుంది? మీ నాన్నగారినో ఇంకా పెద్దవారినో అడగాలి. అంతే, అదొక్కటి చేయించండి చాలు. వస్తాను. రే, వీళ్ళిద్దరికి ఏమైంది? సిద్ధాంత్ గారు రండి. అలాగే పదండి. చిన్న మొక్కు అంటే మీ తాత ముత్తాతలకు ఇష్టదైవం ఉండేవారు. అమ్మవారే ఇష్టదైవం. ఆ మొక్కు తీర్చేయండి. పెద్ద కొడుకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అతని జాతకం వల్లే ఈ ఇల్లు ముక్కలు కాకుండా ఉంది. శుభం. వస్తాను. అనియా, సిద్ధాంత్ గారు రండి. రండి. పదండి. నమస్కారం. కూర్చోండి సిద్ధాంతి గారు. ఎవరి జాతకం చూడాలండి? మా అన్నయ్య జాతకం. మా అన్నయ్యదే.
మీ మనసులోతు తెలుసుకున్నవాళ్ళు మీకు గుండెల్లో గుడి కట్టుకుంటారు. మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళు మీ నిజాయితీని చూసి చాలా గౌరవిస్తారు. మీ జాతకంలో ఏ దోషమూ లేదు. మీ పూర్వీకులు చేసిన నిర్లక్ష్యం మీ మీద ప్రభావం చూపించింది. అందరూ ఎవరో దేవతని పూజించాలి అని చెప్పారు. ఎవరా దేవత చెప్పగలరా? గ్రామదేవత. ఇష్టదేవత ఆమె, వంశదేవత ఆమె. ఆమె మీ రాక కోసం ఎదురు చూస్తోంది. మిమ్మల్ని దీవించి పంపిస్తే తప్ప మీ మీద పడే నిందలన్నీ పోవు. ఏ ఊరో కనుక్కుని వెళ్ళి మొక్కు తీర్చుకుని రండి. వస్తాను. మీది మహారాజా జాతకం. ఒకరికి పెట్టే చెయ్యే గాని ఒకరి దగ్గర చేయి చాచడం తెలీదు. వస్తాను. నేను వాళ్ళని పంపించొస్తాను. రండి, క్యాబ్ రెడీగా ఉంది. పదండి. రండి. విన్నావుగా, గుడి కట్టే జాతకం నీది. నువ్వు మా అన్నయ్యగా పుట్టడం మా అదృష్టం. ఆ గ్రామదేవత ఎవరు? ఏ ఊళ్ళో ఉంటుంది? నాకు తెలీదు. అరే, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ పోయినట్టేనా? మీ తమ్ముళ్లకు మీ జాతకం వల్ల నష్టం జరగడం లేదని నమ్ముతున్నారు కదా? ఇక ఎప్పటికీ నువ్వు మా అన్నవే. మాకు నీ బ్లెస్సింగ్స్ తప్ప ఏమీ వద్దు. నీ జాతకం తాలూకు కష్టం నష్టం ఏమీ నీకు అంటావు, మాకు అంటావు. ఇక మైండ్లోంచి అన్ని తీసే అనయ్య. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎప్పటికీ రానివ్వకు. ఇంకానా? మళ్ళీ ఆ ఆలోచన వస్తే వద్దు వద్దు. రాదులేండి, మళ్ళీ ఆ ఆలోచనే రాదు. హా. మొత్తానికి నలుగురు కూడా అన్నయ్యని దేవుడనే చెప్పారు. మీరు ఆనందంలో అసలు విషయం మర్చిపోతున్నారు. నలుగురు ఒకే మాట చెప్పారు. మీ పెద్దవాళ్లు గ్రామదేవతని విస్మరించారు. విస్మయంగా ఉంది. విస్మరించారు అనే పదం నాకొచ్చింది. ఏం చెప్పాలో గుర్తుందిగా? రమణయ్య, గ్రామదేవత ఆగ్రహించిందిరా. ఎందుకు స్వామీజీ? అమ్మ దర్శనం కోరుకునే వారికి దారి చెప్పకపోవడం వల్ల అమ్మ ఆగ్రహించిందిరా. మాధవా, గ్రామదేవత గుడి ఎక్కడుందో చెప్పమన్నావు కదా? ఎక్కడుంది పెదనాన్న? వరంగల్ జిల్లాలో ఉందిరా. ఊరి పేరు రుద్రవరం. ఆ గ్రామదేవత పేరు రుద్రాంబిక. ఏంటి? గ్రామదేవత ఏ ఊరో తెలిసిందా? అవును. మనం రేపే గుడికి వెళ్దాం.